నమస్తే ఎవ్రీవన్. చాలామంది పేషెంట్లు నా దగ్గరికి వచ్చి అడుగుతా ఉన్నారు, జిల్బిసిరాన్ అనే ఇంజెక్షన్ వస్తుందంట కదా, అది సంవత్సరానికి 2 సార్లు తీసుకుంటే బీపీకి ఇంకేం మెడిసిన్ వాడక్కర్లేదు కదా అని అడుగుతున్నారు. ఇది ఆ జిలబిసిరాన్ అనే మెడిసిన్ గురించి మీకు కొంచెం డీటెయిల్గా మనం తెలుసుకుందాం. అసలు ఏంటి ఇంత హైప్ జరుగుతూ ఉంది, ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే ఇంత పెద్ద హైప్ ఉంది, ఇది నిజంగా మనకి ఈ మెడిసిన్ ఈ రకంగా పనిచేస్తుందా, 6 నెలలకు ఒకసారి సరిపోతుందా, దానికి ఇంకేమన్నా ఎప్పుడు రావచ్చు, దానికి కాస్ట్ ఎంత ఉండొచ్చు, ఇవన్నీ మనం మాట్లాడదాం. వీడియో చివరి వరకు చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు జిలబిసిరాన్ అంటే ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మన బీపీ రెండింటి మీద డిపెండ్ అవుద్ది. ఒకటి మన గుండె ఎంత గట్టిగా కంట్రాక్ట్ అవుతుందని, రెండోది మన గుండె నుంచి వెళ్ళే పైపులు అంటే రక్తం సరఫరా చేసే ఆర్టరీస్ ఉంటాయి కదా, అవి ఎంత నేరో అవుతున్నాయి, ఎంత గట్టిగా స్క్వీజ్ అవుతున్నాయి అనే రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ పైప్స్ ఏంటంటే ఇవి రిజిడ్ పైప్స్ కాదు, మస్కులర్ పైప్స్. దానివల్ల ఏంటంటే అవి కంట్రాక్ట్ అవుతుంటాయి, రిలాక్స్ అవుతుంటాయి. సో బాగా కంట్రాక్షన్ స్టేజ్లో ఉన్నాయి అనుకోండి బీపీ పెరుగుతుంది, అవి రిలాక్స్ అయినాయి అనుకోండి బీపీ కంట్రోల్ అవుతుంది. సో దీన్ని బట్టే మెడిసిన్స్ కూడా మనకి తయారవుతాయి. ఇప్పుడు దాకా మనకు వచ్చేది ఏంటంటే లివర్లో ఒక కెమికల్ తయారవుతుంది, దాన్ని యాంజియోటెన్సినోజెన్ అంటారనమాట. ఇది ఒక స్క్వీజింగ్ కెమికల్ అనుకోండి. ఆ యాంజియోటెన్సినోజెన్ నుంచి యాంజియోటెన్సిన్ 1, యాంజియోటెన్సిన్ 2 అనేవి వస్తాయి. ఈ యాంజియోటెన్సిన్ 2 అనేది దీన్ని ఇట్లా స్క్వీజ్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం వాడే చాలా బీపీ టాబ్లెట్స్లో ఏంటంటే ఈ యాంజియోటెన్సిన్ 2ని ఆపుతాయి అన్నమాట, కొన్ని యాంజియోటెన్సిన్ 1ని ఆపుతాయి. ఇదేంటంటే మెయిన్ యాంజియోటెన్సినోజెన్ని ప్రొడక్షన్ కాకుండా ఆపుతుందన్నమాట. సో ఇది ఒక ఆర్ఎన్ఏ మాడిఫైయింగ్ మెడిసిన్. దాంతో లివర్లో ఈ యాంజియోటెన్సినోజెన్ని అసలు ప్రొడక్షనే కాకుండా చూస్తుంది. కాబట్టి ఆ స్క్వీజింగ్ ఏదైతే ఎంజైమ్ కెమికల్ ఉంటుందో అది రాకుండా ఉంటుంది. కాబట్టి మనకి సోర్స్ దగ్గరే ఈ స్క్వీజింగ్ కెమికల్ని ఆపేస్తుంది. కాబట్టి మనకి బీపీ కంట్రోల్ అవుతుంది. అది మళ్ళీ ఒక్క డోస్ ఇస్తే మనకి కంటిన్యూస్గా 6 మంత్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఎందుకు ఇట్లా కంటిన్యూస్గా ఉపయోగపడుతుందంటే, జస్ట్ మనం ట్యాబ్లెట్లు వేసుకోవడం కష్టం, దానివల్ల ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నారు. అది దానికన్నా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ని ఇది సాల్వ్ చేస్తుంది. మామూలుగా ఏమవుతుందంటే బీపీ ట్యాబ్లెట్ ఇవాళ తీసుకున్న తర్వాత రేపు పొద్దున్న తీసుకునే లోపల ఈ మధ్యలో చిన్న ఓవర్లాపింగ్ పీరియడ్లో కొంచెం ఎప్పుడైతే బీపీ స్పైక్ అవుతుందో అది ఎర్లీ మార్నింగ్ బీపీ స్పైక్ వలన కొంత హార్ట్ అటాక్స్ కానివ్వండి, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకోసమని ఆ ఎర్లీ మార్నింగ్ స్పైక్స్ని కూడా ఇది జిలబిసిరాన్ ఆపుతుందనమాట. సో 6 నెలలకు ఒక ఇంజెక్షన్ తీసుకుంటే 300 mgది మనకి లైఫ్ లాంగ్ మనకి బీపీ కంట్రోల్ ఉంటుంది అనేది హైప్. నిజంగా అద్భుతం. నిజంగా ఇప్పుడు ట్యాబ్లెట్స్ పక్కన పడేయగలిగాం అనుకోండి, మనం చక్కగా ఆ ఇంజెక్షన్సే తీసుకుంటున్నాం అనుకోండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇండియాలో విపరీతంగా బీపీ ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలామంది మొదలు పెట్టలేని వాళ్ళు ఉన్నారు బీపీకి మెడిసిన్స్. ఎందుకు మెడిసిన్స్ వేసుకుంటే రోజు వేసుకోవాల్సి వస్తుందని, వాళ్ళందరికీ ఇది ఒక అద్భుతమైన వరంలాగా పనిచేయచ్చు. కానీ ఇదంతా హైప్, ఇదంతా మీకు న్యూస్ అవుట్లెట్స్ చెప్తుంది. ఇక్కడ మీకు ఈ ఛానల్లో మాత్రమే దొరికే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. ఒకటి చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రయల్స్లో మనకి కార్డియా 3 అనే ట్రయల్ వచ్చిందనమాట. ఈ ట్రయల్ బట్టే జిలబిసిరాన్ని మనకి చెప్తా ఉంది. ఇది 5 to 15% పాయింట్ డ్రాప్ ఉంది బీపీలో. అంటే బీపీ 5 నుంచి 15 పాయింట్లు తగ్గుతూ ఉంది జిలబిసిరాన్తో. ఒక 20-30 తగ్గట్లా. కాబట్టి ట్యాబ్లెట్స్ని కంప్లీట్గా రీప్లేస్ చేసే అవకాశం లేదు. మనకున్న ట్యాబ్లెట్స్ని వేసుకుంటూ ఎక్స్ట్రా కంట్రోల్ కాని వాళ్ళకి ఇంజెక్షన్ కింద పనిచేసే అవకాశం ఉంటుంది. రెండోది, ఇప్పుడు ఇంజెక్షన్ అందుబాటులో లేదు. ఇప్పటికిప్పుడు మీరు కావాలంటే ఇంజెక్షన్ వేసుకోలేరు. ఇది ఇంకా ఇన్వెస్టిగేషనల్ డ్రగ్గే. ఇది మనకి రావడానికి ఈజీగా 3 ఏళ్ళు పడుతుంది. అమెరికాలో రావడానికే పడుతుంది టైము. అమెరికాలో FDA అప్రూవల్ వచ్చిన తర్వాత ఇండియాలో DCGI అప్రూవల్ తీసుకొని ఇండియాలో రావడానికి ఖచ్చితంగా టైం ఎక్కువ పట్టే అవకాశం ఉంటుంది. 3 ఏళ్ల లోపల ఈ ఇంజెక్షన్ వచ్చే అవకాశం కనపట్ల. కాబట్టి ఆ ఇంజెక్షన్ వస్తే వేసుకుందాం తర్వాత చూద్దాం అనుకునే వాళ్ళు ఇప్పటి నుంచి ప్రస్తుతానికి ట్యాబ్లెట్లు వేసుకోండి, మానేయకండి. అది ఇప్పుడే కాదు, ఈ లోపల సో మెనీ స్లిప్స్ బిట్వీన్ ద కప్ అండ్ లిప్ అని ఎన్నో ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఈ ఇంజెక్షన్ తయారీ కంప్లీట్గా ఎప్పటికి వస్తుంది అనేది కంప్లీట్గా ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఇది ఇంజెక్షన్ ఎప్పుడైతే వస్తుందో ఇది కొత్త టెక్నాలజీ, ఇది కటింగ్ ఎడ్జ్ జెనెటిక్ టెక్నాలజీ. ఇది డెఫినెట్గా హై ప్రైస్ ఉంటుంది. మీరు 3 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత ఎప్పుడైతే ఇంజెక్షన్ వస్తుందో కనీసం ₹1,00,000 ఒక ఇంజెక్షన్కి ఉంటుంది మినిమం.
కాబట్టి మీరు ఇప్పుడే మార్క్ చేసుకోండి, ఇది అందరికీ ఉపయోగపడే ఇంజెక్షన్ కాదు. ఇనీషియల్గా దాని పేటెంట్ రైట్స్లో ఉన్నప్పుడు కేవలం డబ్బున్న వాళ్ళకి మాత్రమే ఇది అవైలబుల్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా హోప్స్ పెట్టుకోకండి. మెకానిజం అద్భుతం, పనిచేయగలిగేది అద్భుతం, కానీ అది దాని ఎఫెక్ట్స్ ఇప్పటికి మోడరేట్గానే ఉన్నాయి. టైం చాలా పట్టేటట్టుంది, వచ్చినా కూడా చాలా కాస్ట్లీ ఉండే అవకాశం ఉంది. మరి ఇంకేమన్నా ఉన్నాయా? ఇప్పుడు దాకా బీపీ కంట్రోల్ కాని వాళ్ళకి ఇంకేదైనా కొత్త మెడిసిన్స్ వస్తున్నాయంటే దీనికన్నా మంచిది ఒకటి బ్యాక్స్ట్రోస్టాట్ అని ఒకటి వస్తుంది. బ్యాక్స్ట్రోస్టాట్ అనేది జిల్బిసిరాన్ లాగా కాకుండా డైలీ ట్యాబ్లెట్ వేసుకోవడమే, ఇంజెక్షన్ కాదు. కానీ ఒక ఆల్డోస్టిరోన్ అనే హార్మోన్ని ఇన్హిబిట్ చేసుకుంటూ ఇది ఉపయోగపడుతుంది. సో ఇది బీపీ కంట్రోల్ చాలా బాగా తగ్గే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ బీపీ ట్యాబ్లెట్స్ వాడి కంట్రోల్ లేని వాళ్ళకి ఇది ఎర్లీగా నెక్స్ట్ ఇయర్ కల్లా మనకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఫ్యూచర్ కార్డియోవాస్కులర్ మెడిసిన్స్ చాలా బ్రైట్గా ఉన్నాయి. చాలా కొత్త కొత్త మాలిక్యూల్స్ వస్తున్నాయి. బీపీని తగ్గించడానికి, షుగర్ని తగ్గించడానికి, షుగర్ వల్ల వచ్చే సమస్యలని తగ్గించడానికి, బీపీ వల్ల వచ్చే సమస్యలను తగ్గించడానికి అనేక రకాలైన మందులు మనకి అవైలబుల్ ఉండబోతున్నాయి. కాకపోతే ఎట్ దిస్ పాయింట్ మీకు బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే మీరు హెల్దీ లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకోవడం, స్ట్రెస్ని తగ్గించుకోవడం, ఇప్పుడు వాడుతున్న ట్యాబ్లెట్స్ని జాగ్రత్తగా వాడటం, అవి మాత్రం దయచేసి మానకండి. ఏదో వస్తుంది, ఏదో జరుగుతుంది అనేది ఇప్పుడే వద్దు. మీరు వాడే ట్యాబ్లెట్స్ జాగ్రత్తగా వాడుకోండి. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే షేర్ చేయండి. ఈ హైప్ ఇప్పుడే మంచిది కాదని అందరికీ చెప్పండి. నమస్తే.